ప్రభు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఈరోజు ఒక సేవకుడుగా, ఆత్మీయుడుగా ఎక్కడైనా పొరపాటు చేసి తప్పిపోయి ఉంటే మీకు మరొక ధర్నం ఇచ్చి రాబోతున్న సంవత్సరంలో మన బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ యొక్క క్రిస్మస్ 2024 క్రిస్మస్ని ఎంతో మీనింగ్ఫుల్గా, అర్థముతో కూడిన క్రిస్మస్ పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో మేము ఈ 5 నిమిషాల ధ్యానంలో కూడా క్రిస్మస్ సందేశాన్ని అందించడం జరుగుతుంది. మీరు దీవించబడుతున్నారని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు మరి ఎంతో 2 సంవత్సరాల పాటు ఎన్నో ఎత్తుపల్లాలు, వర్షం, మంచు, ఎన్నో క్రూర జంతువులు ఇవన్నిటిని ఎదుర్కొని చక్కగా ముందుకు సాగిన వాళ్ళు కరెక్ట్గా మరి యెరూషలేముకు వచ్చేసరికి తప్పుడు అడుగు వేసి హేరోదు చేతిలో పడ్డా. అయితే దేవుడు వారిని అలా వదిలిపెట్టలేదు. మరలా వారికి 2వ తరుణం ఇచ్చి, మరొక తరుణం ఇచ్చి హేరోదు చేతులను విడిపించి వారు వచ్చిన ఉద్దేశం, వారు కలిగిన దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు తోడ్పడుతున్నట్టుగా మనకు బైబిల్లో స్పష్టంగా 2వ అధ్యాయంలో కనపడుతుంది. మనుషులైన మనము ఇలాగే అనేక విషయాలు తప్పిపోతాం, బలహీనమైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయితే మనల గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, జ్ఞానులకు దేవుడు ఎలాగైతే మరొక అవకాశం ఇచ్చాడో అలాగే ఈ వాక్య సందేశం వింటున్న మీ అందరికీ మరొక అవకాశం ఇస్తున్నాడు. బైబిల్లో యోనా గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు. యోనాను దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. ఆయనను నినివే పట్టణానికి వెళ్ళమంటే అతను దర్శించుకు వెళ్ళాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. దర్శించి వెళ్ళటానికి ఓడెక్కాడు. అక్కడ నుండి తన తుఫాన్లో చిక్కుకున్నాడు. తనతో పాటు ప్రయాణించిన వాళ్ళందరికీ శాపనార్థమయ్యాడు ఈ యోనా. ఎప్పుడైతే మన తప్పుడు అడుగు వేస్తున్నామో, మన ఒక్కరే సఫర్ అవమో, మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ ఏడవటం తప్పదు, బాధపడటం తప్పదు. యోనా జీవితంలో అదే జరిగింది. అయితే దేవుడు అలాగే యోనాను వదిలిపెట్టలేదు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే మరలా ఆయన పశ్చాత్తాపడినట్టుగా చేసి మరలా యోనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, ప్రవక్తకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన సేవ కొనసాగించబడటానికి ప్రభు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఈరోజు ఒక సేవకుడుగా, ఆత్మీయుడుగా ఎక్కడైనా పొరపాటు చేసి తప్పిపోయి ఉంటే మీకు మరొక ధర్నం ఇచ్చి రాబోతున్న సంవత్సరంలో మన బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. తర్వాత రూతు కూడా దేవుడు మరొక అవకాశం ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. రూతు మరి తన కుటుంబ సభ్యులను బట్టి మరి చాలా పెద్ద దెబ్బలకు గురి అయింది. వాస్తవానికి రూతు చేసిన పొరపాటు కాదు, నయోమి పొరపాటు చేసింది. ఆ నయోమి పొరపాటు వలన రూతు తన భర్తను పోగొట్టుకుంది, భర్త చనిపోయాడు. అయితే అలాగే ఆమె జీవితం కట్టపడకుండా లేదు, పడిపోయిన ఆమె యొక్క జీవితాన్ని దేవుడు తిరిగి కట్టినట్టుగా ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ బోయాజు అనే వ్యక్తిని తీసుకొచ్చి రూతు యొక్క జీవితాన్ని మరలా కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా కొంతమంది జీవితాలు ఇలాగే పడిపోయిన గోడలాగా ఉంది. అనేక మంది యొక్క జీవితం మరి శిథిలమైపోయి ఉంది. దిక్కుతోచని స్థితిలో, కలవరముతో, వేదనతో ఈరోజు నా వాక్య సందేశాన్ని వింటున్నారు. నేను దేవుని యొక్క ప్రవక్తగా ప్రవచిస్తున్నాను. మీ జీవితం కట్టబడతాయి. దేవుడు మీ జీవితాన్ని కట్టబోతున్నాడు. అలాగే కొత్త నిబంధనకి వస్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు వలలు వేసి మరి జీవన ఉపాధి కోసం వలలు వేశాడు. సముద్రంలో ఒక్క చేప కూడా దొరకలేదు. ఇంకా అక్కడితో ఆయన జీవితం ముగించబడలేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అన్నాడు, నీ వలను లోతుకు వేయమన్నాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది,
లూకాసు వార్త 5వ అధ్యాయం 6-7 వచనములో విస్తారమైన చేపలు పట్టాడంట. చక్కటి అవకాశం విస్తారమైన చేపలు పట్టడానికి సహాయపడింది. ఈరోజు మీరు బిజినెస్ అంతా ఇప్పుడు జీరో అయిపోయిందేమో, మీ ఆర్థిక వనరులు జీరో అయిపోయిందేమో, మీ ఫ్యామిలీ యొక్క సమాధానం సంతోషం జీరో అయిపోయిందేమో, శూన్యతలో ఉన్నారేమో, మీ సేవ శూన్యమైపోయిందేమో, దిక్కుదోచక కలవరంతో వేదనతో ఈ మాట వింటున్నారేమో. నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మీకు మరొక అవకాశం ఇచ్చి, ఒక యోనాకి ఇచ్చి మరొక అవకాశం ఇచ్చిన దేవుడు, రూతుకు మరొక అవకాశం ఇచ్చిన దేవుడు, పేదరుకు మరొక అవకాశం ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అయ్యా నీ కనుకరం చెప్పున మరొక అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచబోతుందుకు వందనాలు తండ్రి. ప్రియ బిడ్డలందరూ ఆశీర్వదించి మనం దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టబడిన గాక. ఆమేన్.